ఇంకా ఇంటర్లింక్ లో చాలా మెంబర్స్ వీసా కార్డుకి అప్లై చేయలేదని చెప్పని మెసేజ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఫ్రీగా అప్లై చేయాలనుకుంటే మీకు అక్కడే ఫామ్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని అడుగుతారు. మీ ఇంటర్లింక్ ఐడి ఏంటి అలా అడుగుతారు. మీ నేమ్ అవన్నీ కూడా అవన్నీ ఇచ్చిన తర్వాత బిలోలో మీకు ఒక ఆప్షన్ ఉంటుంది లింక్ పేస్ట్ చేయమని. అది ఎలా ప్లేస్ చేయాలని అడుగుతున్నారు. జస్ట్ గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు 5 స్టార్ రివ్యూ ఇచ్చి ఈ యాప్ చాలా యూస్ఫుల్గా ఉంది, యూజర్ ఫ్రెండ్లీగా ఉంది ఇలాంటి కమెంట్ పెట్టి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన పోస్ట్తో పాటు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ స్క్రీన్ షాట్ని సేవ్ చేసుకోండి. సేవ్ చేసి ఆ స్క్రీన్ షాట్ని ఒక గూగుల్ డ్రైవ్, న్యూ గూగుల్ డ్రైవ్ ఉంటుంది కదా, డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది కదా మన ఫోన్లోనే, ఆ ఫోన్లో డ్రైవ్లో దాన్ని స్క్రీన్ షాట్ని పేస్ట్ చేసిన గూగుల్ డ్రైవ్కి సెట్టింగ్లోకి వెళ్ళి ఆ డ్రైవ్కి యాక్సెస్ అనేది ఎవ్రీవన్ పెట్టి ఆ లింక్ని, ఆ డ్రైవ్ ఒక లింక్ని అక్కడ పేస్ట్ చేయండి. అది మీరు చేయాల్సిన ఆ ఫామ్లో ఆ లింక్ పేస్ట్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు ఏమన్నా ఎడిట్ చేయాలి రెస్పాన్స్ అనుకుంటే మళ్ళీ కూడా ఎడిట్ రెస్పాన్స్ అని అక్కడే ఉంటుంది. మీరు ఎడిట్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విషయం క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. మనకి పాజిటివ్ మెంబర్స్ ఉంటారు ఇంటర్లింక్లో, నెగిటివ్ మెంబర్స్ ఉంటారు. ఇంటర్లింకే కాదు, టోటల్ క్రిప్టోకే ఉంటారు పాజిటివ్ అండ్ నెగిటివ్. మీరు ఎప్పుడు పాజిటివ్ సైడే ఉండడానికి ట్రై చేయండి. నెగిటివిటీని మీ లైఫ్లో కావచ్చు, క్రిప్టోలో కావచ్చు, దేంట్లోనే తీసుకోకండి. ఇక్కడ ఎందుకంటే ఎవ్వరూ మిమ్మల్ని మనీ పెట్టమని ఫోర్స్ చేయట్లేదు అండ్ మీరు మనీ పెట్టి ట్రేడింగ్ చేయమని చెప్పట్లేదు. జస్ట్ ఇలా ఆపర్చునిటీ ఉంది, మైనింగ్ ఆపర్చునిటీ మాత్రమే. ఫ్రీగా ఇంటర్లింక్ కాయిన్స్ అక్కడ వస్తున్నాయి, మీరు క్లైమ్ చేసుకోవడానికి ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ప్రకారం చేసుకోండి అని మాత్రమే చెప్తున్నారు. మీకు వీసా కార్డ్ కావాలి, వాళ్ళ కార్డుని యూజ్ చేసుకోవాలనుకుంటే మాత్రమే వాళ్ళు ఛార్జెస్ అనేది పెట్టారు. సో మీకు వీసా కార్డు వాళ్ళ దగ్గర నుంచి కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే ఫ్యూచర్లో లిస్ట్ అయిన తర్వాత మీ ఐటీఎల్ కాయిన్స్ని మీరు సెల్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. అంతేగాని వాళ్ళు ఏ బలవంతం పెట్టట్లేదు, వాళ్ళు ఏం ఫోర్స్ చేయట్లేదు. ఇది జస్ట్ ఫ్రీ క్రిప్టో ఎయిర్ డ్రాప్స్. అలాగే బైనాన్స్లో ఇచ్చే గివ్ అవే కూడా మీరు ఎవరికన్నా ఇవ్వాలనుకుంటే కూడా ఇచ్చి మీరు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. ఇంటర్లింక్కి ఎందుకు ఇంత నెగిటివిటీ వచ్చింది? ఫస్ట్, ఇంటర్లింక్ గ్రో అవుతుంది అందుకే నెగిటివిటీ. సెకండ్, ఇంటర్లింక్ ఎక్కువ రోజులు లిస్టింగ్కి టైం తీసుకుంటుంది అందుకే నెగిటివిటీ. సెకండ్, ఇంటర్లింక్ ప్రైస్ హైగా ఉంటుందని చెప్తున్నారు కానీ మాకు ఇంతవరకు కేవైసీ కాలేదు అందుకే థర్డ్ నెగిటివిటీ. ఫోర్త్, రెగ్యులర్గా మైనింగ్ చేయండి అని చెప్తున్నారు. అంత రెగ్యులర్గా మేము చేయలేమండి, రోజు 6 టైమ్స్ అంటే ఎవరికి గుర్తుంటుంది? ఇలా అనుకునే వాళ్ళు నెగిటివ్ తీసుకుంటారు. సో ఇన్ని రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, లైఫ్లో కూడా మనం పైకి వెళ్తున్నాం అంటే మన నెగిటివిటీ వెనకాలే తిరుగుతూ ఉంటుంది అనమాట. మనతోనే ఉంటారు, వెనకాల నెగిటివిటీ పుట్టిస్తూ ఉంటారు. అలాగే ఇంటర్లింక్ కూడా సైలెంట్గా ఉన్న రోజులు దానికి నెగిటివిటీ లేదు, హ్యాపీగానే వెళ్తుంది. ఎప్పుడైతే పాపులర్ అవుతూ పైకి వెళ్తుంది అనిపించిందంటే అప్పుడు నెగిటివిటీ పుట్టుకొచ్చింది. ఇదేదో ఇంటర్లింక్కి పాజిటివ్ చేయాలనే చెప్పట్లేదు, ఎవ్రీ ప్రాజెక్ట్ అంతే. 2024-23లో సేమ్ టెలిగ్రామ్ ఎయిర్ డ్రాప్ ఒకటి హ్యామ్స్టర్ అని వచ్చింది, దానికి కూడా అంతే. కోట్ల మెంబర్స్ పెరుగుతున్నారు అనగానే దానికి నెగిటివిటీ ఎంత చేశారంటే ఆ రేంజ్ నెగిటివిటీ ఇంక దేనికి వచ్చుండదేమో. దాని తర్వాత ఇంటర్లింకే వచ్చింది. సో మనం పాపులర్ అవుతుంటే నెగిటివిటీ వస్తుంది. సో మనం పాజిటివ్ వేలో ఆలోచించాలి. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు ప్రైస్ గ్రో అవుతుంది, ఎందుకు టెస్ట్ నెట్ అనేది పెట్టారు, ఎందుకు యావరేజ్ ట్రాన్సాక్షన్ వాల్యూని బట్టి ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవ్వచ్చు మార్కెట్లో, దీన్ని అన్ని కూడా మనం అర్థం చేసుకోగలగాలి, నేర్చుకోగలగాలి. అప్పుడు ఒక ప్రాజెక్ట్ గురించి మనకి డీప్గా అనాలిసిస్ వస్తుంది. ఇంకా మొన్న వాలెట్లో వీసా కార్డ్ వచ్చిందో లేదో ఫ్రీగా చెక్ చేసుకోండి అని చెప్పాం కదా, చాలా మెంబర్స్ మాకు రాలేదు అని చెప్పన్నారు. కొంతమందికి మాకు వచ్చింది థ్యాంక్ యూ మేడం అని చెప్పారు. వచ్చింది రాలేదు ఎలా తెలుసుకోవాలంటే, మీరు వాలెట్ ఓపెన్ చేసిన వెంటనే అక్కడ అప్లై దగ్గర పక్కనే మై కార్డ్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేశారంటే క్లిక్ చేసిన వెంటనే ఫ్రీ కార్డ్ ప్లస్ బై విత్ అని ఉంటుంది కదా, అక్కడ బై విత్ దగ్గర 0 ఉంటుంది యూఎస్డిటీ, 10 యూఎస్డిటీ కాకుండా 0 ఉంటుంది. అప్పుడు మీకు ఫ్రీగా కార్డు వచ్చింది అని అర్థం. మీకు 10 యూఎస్డిటీ అక్కడ ఉందంటే ఫ్రీగా రాలేదు, మీరు పర్చేస్ చేసుకోవాలి అని అర్థం. ఫ్రీగా వచ్చిన వాళ్ళకి ఓన్లీ యాక్టివేట్ ఫీ మాత్రమే పడుతుంది. యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే మాత్రమే మీ వాలెట్లోనే ఉంటుంది, అది మీ వాలెట్ కనెక్ట్ చేసుకుంటే అక్కడే ఉంటుంది. మీరు యాక్టివేట్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ అడిగిన ఫీని పే చేసి యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే అసలు కార్డ్ రాని వాళ్ళకైతే కార్డు ఫీ అండ్ యాక్టివేషన్ ఫీ రెండు ఉంటాయి. సో అదే గుర్తు, మీకు వచ్చిందా రాలేదా అని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, ఎవరికైనా వచ్చిందేమో. నాకైతే ప్రెసెంట్ వచ్చింది, సో అందుకనే మీకు వీడియో చేయడం జరిగింది. అండ్ కేవైసీ కూడా నార్మల్ యూజర్స్ కూడా ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ అయిపోతూ ఉంది, ఇంకా వరి అవ్వాల్సిన అవసరం లేదు, స్పీడ్ గానే లాగేస్తున్నారు. సో మీకు కూడా వచ్చేస్తుంది. చాలా మెంబర్స్ ఫస్ట్ లెవెల్ కూడా కంప్లీట్ అయిపోయింది, సెకండ్ లెవెల్లోకి వచ్చేస్తారు, కొంతమంది థర్డ్ లెవెల్ కూడా అయిపోయింది. చెక్ చేసుకుంటూ ఉండండి, అప్పుడప్పుడు వచ్చేస్తుంది. లీస్ట్ ట్రాన్సాక్షన్స్ కానీ లేదా లీస్ట్ మైనింగ్ రేట్ కానీ లీస్ట్ హెచ్సిఎస్ ఉన్న వాళ్ళకైతే కొంచెం లేట్ అవుతుంది. లేట్ అయిన వాళ్ళు కూడా ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయినా 10 days కి 12 days మళ్ళీ సెకండ్ లెవెల్ ఇస్తున్నారు, మళ్ళీ లేట్ అయిన 10 days కి 12 days కి మళ్ళీ థర్డ్ లెవెల్ ఇస్తున్నారు. స్టెప్ బై స్టెప్ చేస్తున్నారు, స్పీడ్ అప్ చేశారు. మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, వస్తున్నాయి, 1 by 1 వస్తున్నాయి. సో మీకు కూడా ఛాన్స్ వస్తుంది.
గివ్ అవే సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తుంటారు. డిస్క్రిప్షన్ క్లిక్ చేసి మీరు కూడా గివ్ అవేని క్లైమ్ చేసుకోండి. బైనాన్స్ అకౌంట్ లేని వాళ్ళు మన వీడియోస్ లోనే బైనాన్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనే వీడియో ఉంటుంది, దాన్ని చూసి మీరు కూడా చేసుకోండి. అది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ కూడా ప్రతి ఒక్కరు చేసుకోండి. ఫ్రీ గివ్ అవేని కూడా మిస్ చేసుకోకుండా 2 గివ్ అవేస్ ఉంటాయి, 2 కూడా క్లైమ్ చేసుకోండి. ఐటీఎల్ ప్రైస్ గురించి మీకు ఇన్స్టాగ్రామ్ లో కూడా వీడియో పెట్టడం జరిగింది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో, దాన్ని చూసి వెంటనే చేసుకోండి. అండ్ మీకు ఒకవేళ చెక్ చేసుకోవాలి టెస్ట్ నెట్ లో యావరేజ్ ట్రాన్సాక్షన్ వాల్యూ అనుకుంటే దానికి సంబంధించిన వీడియో కూడా ఇంకోటి రిలీజ్ చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి. మీకు ఇంటర్లింక్ టెస్ట్ నెట్ ఐటీఎల్ కాయిన్స్ వచ్చుంటే మీరు ట్రాన్సాక్షన్ చేయాలి, ఎలా వర్క్ చేస్తుందో చూసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ట్రాన్సాక్షన్స్ పర్ఫామ్ చేయండి. జస్ట్ మీకు ఫ్రెండ్స్ కి వాలెట్ ఐడి తీసుకొని దానికి సెండ్ చేయడానికి ట్రై చేయండి. సేమ్ నెట్వర్క్ సేమ్ టీఐటీఎల్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ తీసుకొని దానికి సెండ్ చేయండి. మీకు ఒకవేళ ఫ్రెండ్స్ ఎవరు లేకపోతే నాది కమెంట్ లో ఇస్తాను, ఫస్ట్ కమెంట్ లోనే పిన్ చేసి పెడతాను నా అడ్రస్. దానికి టెస్ట్ నెట్ కాయిన్స్ పంపించాలనుకుంటే మీరు టెస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఎంత ఫీ పడుతుంది, ఎంత పంపించవచ్చు, ఎలా పంపించాలని నేర్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా అక్కడ క్లిక్ చేసి ఆ అడ్రస్ పేస్ట్ చేసి సెండ్ మీద క్లిక్ చేసి నా అడ్రస్ ఇస్తాను, దాన్ని సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత మీకు ఎంత ఫీ పడుతుందో కూడా ఫ్యూచర్ లో ట్రాన్సాక్షన్ స్మూత్ గా వస్తుందో లేదా మీరు టెస్ట్ చేసుకొని ఒకసారి ట్రై చేయండి. టెస్ట్ నెట్ పర్ఫార్మెన్స్ చేయడం వల్ల చాలా యూజ్ ఉంటుంది, దాని గ్రోత్ కి అంటే ఐటీఎల్ ప్రైస్ గ్రోత్ కి చాలా ఉపయోగపడుతుంది. మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకెక్కువ ఆలోచించకండి, వెళ్లే ముందు మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ఫాలో చేసి సపోర్ట్ చేయండి.